నిన్న సాయంత్రం 19/3/2025 సాయంత్రం శామర్పేట పోలీసు ఎస్ఓటి మేడ్చల్ అండ్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ముగ్గురు జాయింట్గా ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ మీద నిషేధిత నకిలీ పత్తి విత్తనాలు సుమారుగా 3750 కేజీల సీడ్స్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఒక DCM వెహికల్ డ్రైవరు అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో మన వివరాలు చూసినట్లయితే ఫస్ట్ మెయిన్ నేరస్తుడు సొల్లు సురేష్, ఇతని మంచిర్యాల డిస్టిక్, ప్రస్తుతం పరారులో ఉన్నాడు. మనకి DCMలో దొరికినటువంటి వ్యక్తి సురిమల్ల నరేష్, ఇతను జన్నారం మండలం మంచిర్యాల డిస్టిక్, DCM ఓనర్ మరియు డ్రైవర్ ఇతనే. ఈ మెటీరియల్ మొత్తం కూడా కర్ణాటక నుంచి రమణ అలియాస్ రామయ్య, రెసిడెంట్స్ ఆఫ్ పుస్తగి, కర్ణాటక స్టేట్, అక్కడి నుంచి ఇది వస్తున్నది. ఎవరైతే A1 ప్రధాన నిందితుడు సురేష్ ఉన్నాడో, సురేష్ అక్కడ ఉన్న కర్ణాటకలో ఉన్నటువంటి రమణతోటి మాట్లాడుకోవడము, ఇది ఆల్రెడీ బ్యాండ్, ఇక్కడ మన దగ్గర దానికి పర్మిషన్ లేదు, ఎక్కడ లేదు, ఇక్కడే కాదు కర్ణాటక లేదు, ఇండియాలో ఎక్కడ లేకపోయినప్పుడు కూడా వాళ్ళు రైతులు మభ్యపెట్టి వాళ్ళు సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసుకొని ఈ DCM ఎంగేజ్ చేసుకొని అతనికి నరేష్ అనేటువంటి వ్యక్తికి ఎక్కువ కిరాయి ఇచ్చి, నార్మల్గా అయితే రారని చెప్పేసి ఎక్కువ కిరాయికి ఇచ్చేసి ఇతను ఎంగేజ్ చేసుకోవడం జరిగింది. ఇతను కూడా ఆ విషయం తెలుసు. దాంతో మనకి ఇక్కడ మన SOT వాళ్ళు, ఇక్కడ అడిషనల్ మన DCP గారు ఉన్నారు శ్రీనివాస్ గారు, అడిషనల్ DCP విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా మా ACP రాములు, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్, SOT ఇన్స్పెక్టర్ శ్యామ్ సుందర్, వీళ్ళందరూ కూడా, అట్లవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ కూడా శ్రీనివాస్ గారు, వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ని కలెక్ట్ చేసుకొని ఆ వెహికల్ వస్తున్న మూవ్మెంట్ని ట్రాక్ చేసి మన ORR ఎగ్జిట్ దగ్గర దాన్ని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది. చేసి ఇమీడియట్గా అందులో ఉన్న మెటీరియల్ కూడా శాంపుల్స్ తీయడము, దాన్ని ప్రైమరీగా టెస్ట్ చేసుకోవడము, అవి బ్యాండ్ ఐటమ్స్ అని మనం నిర్ధారణ చేసుకున్న తర్వాత ఇమీడియట్గా పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అండర్ సెక్షన్ మనకి పాత సెక్షన్ IPC అయితే 420 IPC, BNS యాక్ట్ ప్రకారం 318 అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్, 19 ఆఫ్ సీడ్స్ యాక్ట్, ఇవన్నీ కూడా సెక్షన్స్ పెట్టి వీళ్ళని అదుపులో తీసుకోవడం జరిగింది. ఇందులో ఈ దాదాపు ఈ యొక్క మెటీరియల్ కనుక నిజంగా రైతుల దగ్గరికి పోతే 3750 కేజీల పత్తి విత్తనాలు రైతులు కల్టివేట్ చేస్తే సుమారుగా 4166 ఎకరాలు ల్యాండ్ కల్టివేషన్ ఉంటుంది. ఇది అంత మొత్తం కూడా పొల్యూట్ అవుతుంది అనమాట. 4000 ఎకరాలు మొత్తం పొల్యూట్ అయిందంటే చాలా వరకు ఆ చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. దీని యొక్క ఏంటిది సైడ్ ఎఫెక్ట్స్ అనేది మన AO గారు కూడా చెప్తారు. దానికి ముందు ఈ కేసులో బాగా పనిచేసినటువంటి అధికారులందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన పేర్లు DCP SOT శ్రీనివాస్ గారు, అడిషనల్ DCP విశ్వప్రసాద్ గారు, అదేవిధంగా మన STP పేట్ బషీరాబాద్ రాములు, ఇన్స్పెక్టర్ శ్రీనాథ్ వాళ్ళ స్టాఫ్, అదేవిధంగా SOT ఇన్స్పెక్టర్ శ్యాము అండ్ వాళ్ళ స్టాఫ్, వీళ్ళందరినీ కూడా CP సార్ ప్రత్యేకంగా అభినందించడం జరిగింది. వీళ్ళకి ప్రత్యేక రివార్డ్స్ పెట్టడం జరుగుతున్నది. మరి అనేక సందర్భాల్లో కూడా మనం గతంలో కూడా ఇక్కడ 6 months బ్యాక్ కూడా నకిలీ పత్తి విత్తనాలు కేసు పెట్టడం జరిగింది. అప్పుడు కూడా పబ్లిక్ని అప్పీల్ చేయడం జరిగింది. ఇట్లాంటి బ్యాండ్ ఐటమ్స్ వాడద్దు, తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి మభ్య పడి మోసపోవద్దని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇది మన దగ్గర కాదు, ఓన్లీ మన కాడ ట్రాన్సిట్ పాయింట్. ఇది మన యొక్క ఆఫీసర్స్ అలర్ట్గా ఉండి ప్రొయాక్టివ్గా ఉండి ఇంటెలిజెన్స్ కలెక్షన్ చేసుకొని ఇక్కడ చేయడం జరిగింది. కర్ణాటక నుంచి వస్తూ మన మీద నుంచి ఆన్ ద వేలో మంచిర్యాల పోతుంది ఇది. అయినా కూడా మనము దీన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తూ దాదాపు 98 లక్షల వర్త్ ఉన్నటువంటి ఈ యొక్క కాటన్ సీడ్స్ని సీజ్ చేసినందుకు ప్రత్యేకంగా అభినందిస్తున్న వారిని. ఇది మన
భారతదేశంలో మన ఇండియాలో హెర్బిసైడ్ టాలరెంట్ పత్తి అంటారు అన్నట్టు. అంటే కలుపు మందులు తట్టుకొని పెరిగే పత్తి మన ఇండియాలో ఎటువంటి అనుమతులు కానీ వీటికి లేవు ముందు నుంచి కూడా. ఇది ఏంది అంటే ఈ పత్తి BG3 అంటారు. మన ఇండియాలో BG1 BG2కే అనుమతులు ఉన్నాయి, BG3కి అనుమతులు లేవు. ఇది మనము గ్లైఫోసేట్ అనే మందు మనకు రోడ్ల మీద కానీ ఓరాల మీద కానీ రైతులు స్ప్రే చేస్తుంటారు గడ్డి రాకుండా. ఆ మందు తట్టుకొని పెరగడానికి ఈ యొక్క పత్తిలో జీన్ ప్రవేశపెట్టారన్నట్టు. అంటే ఈ పత్తి తీసుకెళ్లి పొలంలో మొలిచిన తర్వాత వేసిన తర్వాత దానిపైన ఈ గడ్డి మందు స్ప్రే చేస్తారు. స్ప్రే చేసినప్పుడు ఆ పత్తి తప్ప మిగతావన్నీ చనిపోతాయి. ఆ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది, మనకు భూమిలో ఉన్న మైక్రో ఆర్గానిజమ్స్, చిన్న చిన్న పురుగులు కానీ ఇంక ఇతర మొక్కలు కానీ అన్నీ కూడా చనిపోతాయి, ఒక ఈ పత్తి మొక్క తప్ప. ఇది రైతుకు ఆయనకు దీని వల్ల జరిగే దుష్పరిమాణాలు అవగాహన లేక వాడుతున్నాడు. ఆయనకు ఇన్స్టెంట్గా లాభం జరుగుతుందని వాడుతున్నాడు. కానీ దీనివల్ల ఇది కంటిన్యూ ఒక 3 పంటలు 3 సీజన్లు స్ప్రే చేసినచో రైతుకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఆల్రెడీ సైంటిఫికల్గా ప్రూవ్ అయింది. తర్వాత వాతావరణం కూడా మనకు మొత్తం కాలుష్యం అవుతుంది. అంటే జీవవైవిధ్యమే కాకుండా మనకు పైన ఉండే మన గాలి కానీ ఇవన్నీ కూడా పీల్చడం ద్వారా మిగతా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల రైతులకు కానీ, తర్వాత పశువులు కూడా ఈ యొక్క పత్తి ఆకులు పశువులు మేసినప్పుడు పశువుల పాల ద్వారా కూడా పాలు తాగిన మనందరికి కూడా విస్తరిస్తుంది క్యాన్సర్ కారకాలు. ఆ తర్వాత ఈ యొక్క క్రాస్ జరుగుతుంది. ఇది మనము ఫీల్డ్లో వేసినప్పుడు ఇంకో వేరే పంటలకు క్రాస్ జరుగుతుంది, కలుపు మొక్కలకు కూడా క్రాస్ జరిగి వాటిలో కూడా ఈ జన్యు వెళ్తుంది. ఈ జన్యు వెళ్ళినప్పుడు ఆ విధంగా కూడా మనకు మొత్తము కలుపు చెట్లన్నీ కూడా ఈ జీన్ ఉన్నవిగా తయారవుతాయి. అది ఇంకా చాలా పెద్ద దుష్పరిమాణం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని భారత ప్రభుత్వం దీన్ని మన ఇండియాలో అనుమతులు లేవు కాబట్టి ఇటువంటి ఎవరు కూడా సాగు చేయరాదు. దీన్ని రైతులందరికీ కూడా వ్యవసాయ శాఖ తరఫున కూడా అవగాహన కల్పిస్తున్నాము.